ఓకే. ఈరోజు టాపిక్ ఏంటంటే గ్రిడ్ రెస్పాన్సివ్. అసలు మనం రెడీ చేసుకున్న గ్రిడ్ ఉంది కదా! ఆ గ్రిడ్‌ని రెస్పాన్సివ్ ఎట్లా చేయాలని చెప్పేసి ఈరోజు చూసుకుందాం. ఫస్ట్ నిన్న చేసిన గ్రిడ్ ఎక్కడుందో అది మొత్తం కాపీ చేసుకుందాం. సేమ్ గ్రిడ్ రెస్పాన్సివ్ లోపల కూడా అదే పెట్టేస్తాను నేను. దీన్ని లైవ్ సర్వర్‌లో ఓపెన్ చేసుకుందాం. నిన్న కొంతమందికి ఆ ఇమేజెస్ పెట్టనీకి వస్తలే ఉన్నాయి కదా సైడ్ బై సైడ్. అదొకసారి ఇప్పుడు చూసేద్దాం అది. సో నిన్న టాస్క్ కూడా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసి అసలు ఏమేమి ఉన్నదంటే చెక్ చేసుకుందాం. ఓకే. దీంట్లో ఇప్పుడు నేను ఎస్ఆర్హెచ్ కాబట్టి ఎస్ఆర్హెచ్కి చేస్తాను నేను. ఎస్ఆర్హెచ్ ఓపెన్ చేద్దాం ఫస్ట్. మనకు కావాల్సిన ఏమేంటివి ఎస్ఆర్హెచ్ ప్యాట్ కమింగ్స్ ఏముండే 33 ఇదే కదా. ఓకే. ఇక్కడ వచ్చేసి ప్యాట్ కమింగ్స్ ఇమేజ్ కావాలి కదా. ఇక్కడ బాక్స్ నెంబర్ ఎంత చెక్ చేసుకోవాలి ఫస్ట్. దీన్ని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్లో పెట్టేద్దాం. ఇప్పుడు బాక్స్ నెంబర్ ఎంత, బాక్స్ నెంబర్ 5 కదా. ఇక్కడ బాక్స్ నెంబర్ 5 లోపల ఉంది కదా. ఇక్కడ ఉన్న బాక్స్ నెంబర్ 5 లోపల పెట్టేస్తా. అందరికి ఇట్లా ఎక్స్ట్రా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలో మీకు అర్థమవుతలేదు. ఇట్లా ఇట్లా కట్ అయిపోతున్నా సరే వదిలేస్తుంది అన్నట్లు అట్లా వదిలేవద్దు. ఎప్పుడైనా సరే ఇట్లా కట్ అయినప్పుడు ఏం చేయాలంటే దానికి మినిమం విడ్త్ లాగా పెట్టాలి. ఇప్పుడు మనం ఓన్లీ విడ్త్ ఒకటి పెట్టేసాం కదా ఇక్కడ. ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మిన్ విడ్త్ పెట్టేసి ఓవర్ఫ్లో స్క్రోల్ పెట్టేసాం అనుకో, దాని లోపల ఓవర్ఫ్లో అయినప్పుడు స్క్రోల్ అయిపోతుంది. ఓవర్ఫ్లో అయినప్పుడు స్క్రోల్ అని పెట్టేసాం అనుకో ఇక్కడ, ఇప్పుడు సెట్ అయిపోతుంది మనకి ఇక్కడ. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు క్లియర్గా రెడ్ లోపలికి వచ్చేస్తుంది. అర్థమైంది? ఇప్పుడు ఈ 5 ప్లేస్లో తీసుకున్నాం. ఈ 5 ప్లేస్లో మనకి ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఒకటేమో ఇక్కడ ప్యాట్ కమెంట్స్ ఉండు, రైట్ సైడ్లోనేమో ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి సపరేట్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే 2 సపరేట్ డివ్స్ తీసుకుందాం ఇక్కడ. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ డివ్కి ఏంటిదంటే లెఫ్ట్ సైడ్ డివ్ లోపల మనకి ఇమేజ్ రావాలి. ఆ ఇమేజ్ కావాలి కాబట్టి మనం ఫస్ట్ ఏం చేద్దాం, 2 సపరేట్ డివ్స్ తీసుకోవాలి కదా. నెంబర్ 5 దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఒక డివ్ తీసుకోవాలి. ఒక డివ్ తీసుకొని 2 డివ్స్ తీసుకున్నాం. ఒకటి దేనికి, ఒకటి లెఫ్ట్ సైడ్ కోసం అది ఇమేజ్ కోసం, ఇంకొకటి అంటే రైట్ సైడ్ కోసం అది కంటెంట్ కోసం. క్లాస్ నేమ్స్ కూడా అట్లానే పెట్టేస్తానండి. ఇది లెఫ్ట్ సైడ్ కోసం కాబట్టి లెఫ్ట్ అని పెట్టేసిన, ఇది రైట్ సైడ్ కోసం కాబట్టి ఏం చేస్తున్నా క్లాస్ రైట్ సైడ్ కాబట్టి రైట్ అని చెప్పి ఇక్కడ పెట్టేసిన అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లోపల నాకు ఇమేజ్ ఉంది కదా, ప్యాక్ కమెంట్స్ ఇమేజ్ ఐఎంటీ టైప్ తీసుకుంటా. దాని లోపల 33 అనేది ఫైల్ నేమ్ ఉంది దానికి 33.avif అనుకుంటా. ఓకే, ఇది కూడా వచ్చేసింది అయిపోయింది. చెక్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇంత పెద్ద వచ్చింది. ఇంత పెద్ద వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నా పేరెంట్ సైజ్ ఇవ్వాలి. పేరెంట్కి ఒక సైజ్ ఇచ్చేసిన అనుకో సెట్ అయిపోతుంది. ఫస్ట్ ఆ పేరెంట్ ఏంటిది లెఫ్ట్ కదా. ఈ లెఫ్ట్కి ఫస్ట్ ఒక హైట్ విడ్త్ ఇచ్చేసేయాలి. ఫస్ట్ హైట్ ఎంత ఇద్దామంటే దాని పేరెంట్ ఎంత అయితే తీసుకుంటుందో, అంటే అసలు మన బాక్స్ 5 ఎంత అయితే తీసుకుంటుందో ఇంత హైట్ తీసుకోవాలి కదా. ఇది ఇంత హైట్ తీసుకోవాలంటే ఎంత ఇవ్వాలి దానికి, బాక్స్ 5 నాకు ఎంతనో తీసుకుంటుంది. ఆ బాక్స్ 5 తీసుకున్నంత నాకు లెఫ్ట్ తీసుకోవాలంటే నేను ఏం చేయాలి, లెఫ్ట్కి ఎంత ఇవ్వాలి హైట్, 100%. 150 పిక్సెల్ ఇవ్వండి అన్న. లెఫ్ట్కి పిక్సెల్స్ లెక్క ఇవ్వద్దు, 100% ఇవ్వాలి ఇక్కడ. నేను 100% ఇచ్చేస్తే ఏమవుతుంది, ఆ లెఫ్ట్ అనే డివ్ 100% డివ్ దాని పేరెంట్లో ఎంత ఉందో అంత 100% ఆక్యుపై చేసుకుంటుంది. విడ్త్ ఎంత కావాలి నాకు, విడ్త్ ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఇక్కడ ఈ 50% ఆక్యుపై చేసుకుంది, రైట్ సైడ్ ఉన్నది ఈ ఇది ఇంకో 50% ఆక్యుపై చేసుకుంది కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ, దీనికి విడ్త్ నేను 50% ఇచ్చేస్తాను. అంటే దాని పేరెంట్ ఎంతైతే తీసుకుందో ఆ పేరెంట్ లోపల నేను విడ్త్ ఏం చేస్తా 50% పెట్టేస్తా. ఇక్కడ 50% పెట్టేస్తే ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఇది ఇక్కడ సెట్ అయిపోతుంది. ఇది ఇక్కడ ఎన్నో 50% వచ్చేసింది అయిపోయింది. ఇది మారుతూనే ఉంటుంది, అది పట్టించుకోకండి. మనకు కావాల్సిన మెయిన్ ఇదే. ఇప్పుడు ఇది వచ్చేసింది అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, దాని లోపల ఉన్న ఇమేజ్ని సెట్ చేయాలి కదా. అంటే డాట్ లెఫ్ట్ లోపల ఉన్న ఐఎంజీ ట్యాగ్కి హైట్ ఎంత ఉండాలి, హైట్ ఎంత లెఫ్ట్ ఎంత తక్కువ వేస్తుందో అంత హైట్ ఇచ్చేసేయాలి కదా. దీన్ని కూడా 100% పెట్టేస్తాను నేను ఇక. అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ లోపల ఏదైతే ఇమేజ్ ఉందో ఆ లెఫ్ట్ సైడ్ లోపల ఉన్నంత హైట్ మొత్తం ఆక్యుపై వేసుకోమని చెప్పేసిన. ఫిట్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసిందా, వచ్చింది కదా. వచ్చిందన్న. ఇప్పుడు ఏం చేయాలి మనం, దీనికి రైట్ సైడ్లో కంటెంట్ కావాలి కదా. ఆ రైట్ సైడ్ కంటెంట్ ఇప్పుడు రెడీ చేసుకున్నాం. డాట్ రైట్ లోపల ఏమేమి కంటెంట్ ఉందో కంటెంట్ పెట్టేద్దాం. ఏమేమి కంటెంట్ ఉంది ఫస్ట్ అక్కడ చెక్ చేసుకున్నాం. ఇక్కడ ఫెయిర్ ప్లే అని ఉంది, సన్ రైజ్ హైదరాబాద్ ఉంది, .173 అని ఉంది ఇక్కడ. ఓకే కదా. ఫస్ట్ ఫెయిర్ ప్లే కోసం నేను ఏం చేస్తా, బటన్ తీసుకుంటా. బటన్ తీసుకుని ఏం చేస్తా, ఫెయిర్ ప్లే అని పెడతా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ జెన్యున్గా ఆడుతుంది కాబట్టి, చెన్నై సూపర్ కింగ్స్ లెక్క బెట్టింగ్ చేయదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ బటన్ పెట్టేసినాం అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఇంకొక H1 కావాలి. H1 తీసుకుని ఇక్కడ నేను ఇక్కడ సన్ రైజ్ హైదరాబాద్ ఉంది కదా, ఇక్కడ పెట్టేద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ అయిపోయింది ఇది కూడా. నెక్స్ట్ ఏముంది, దాని కింద పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అది పీ ట్యాగ్ లోపల పెట్టేసుకుందాం. ఎందుకంటే చిన్న ఉంది కాబట్టి పీ ట్యాగ్ అన్న పెట్టవచ్చు, బీ ట్యాగ్ అన్న మన ఇష్టం, ఏ ట్యాగ్ అంటే ఆ ట్యాగ్ పెట్టవచ్చు. బీ ట్యాగే పెట్టేద్దాం మరి.
బీ ట్యాగ్ పెట్టేసి దీని పక్కన పాయింట్స్ అని రాద్దాం. దీని పక్కనే మళ్ళీ బీ ట్యాగ్ తీసుకొని ఏం చేద్దాం, దీని పక్కనే 173 పాయింట్స్ కాబట్టి 173 పాయింట్స్ అని రాసేద్దాం. ఏ స్పేస్ ఇచ్చినా ఒకటి ఇవ్వకుండా ఒకటి, కానీ ఇప్పుడు మనకి పాయింట్స్ కూడా వచ్చేసింది. ఇంకేముంది, ఈ ఫెయిర్ ప్లే ఈ బటన్ మంచిగా నీట్గా చేయాలి. అది ఎంతసేపు మనకి ఈ ఫెయిర్ ప్లే అనే బటన్ ఉంది కదా, ఈ బటన్కి ఒక క్లాస్ నేమ్ ఇద్దాం. క్లాస్ నేమ్ కూడా ఫెయిర్ ప్లే అనే పెట్టేస్తా. ఫెయిర్ ప్లే అని పెట్టేసి ఏం చేస్తాను నేను, ప్యాడింగ్ ఫాంట్ సైజ్ పెంచేస్తే సరిపోతుంది. ఇంకా డాట్ పెట్టేసి ఫెయిర్ ప్లే పెట్టేసి నేను ఫస్ట్ ప్యాడింగ్ ఇచ్చేసాను, 10 పిక్సెల్ ఇచ్చేస్తాను. అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి నాకు, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకో, ఫాంట్ సైజ్ దగ్గరకు వచ్చేసి దీన్ని 20 పిక్సెల్ చేసేస్తాను. అయిపోయింది, ఫెయిర్ ప్లే వచ్చేసింది. ఇక్కడ బటన్ లెక్క వచ్చేసింది, ఇది కూడా వచ్చేసింది. నాకు ఇది ఒకటి నాకు పెద్దగా కావాలనుకో, నేను ఏం చేస్తాను, దానికి 178.3 అని ఉన్న ఈ యొక్క బీ ట్యాగ్కి మాత్రమే క్లాస్ నేమ్ ఇస్తాను. అది కూడా ఏం చేస్తా, నంబర్ అని చెప్పి పెట్టేస్తాను. ఇక్కడ జస్ట్ ఆ నెంబర్కి క్లాస్ నేమ్ ఇచ్చిన వాడు దానికి ఒక్కదానికి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ఏమి ఇస్తే దానికి ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసి దీనికి ఫాంట్ సైజ్ అని పెట్టేసి ఒక 30 పిక్సెల్ పెట్టేసుకుందాం. అయిపోయింది, 173 అని వచ్చింది. నాకు ఈ కొంచెం రైట్ సైడ్కి జరగాలి అంటే ఏం చేస్తాను, మార్జిన్ లెఫ్ట్ ఇచ్చినాక అది రైట్ సైడ్కి జరుగుతుంది, అంతే కదా. నెంబర్కి నేను ఏం చేస్తాను, ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ పెట్టేస్తాను. మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి 20 పిక్సెల్ పెట్టేసాను. 20 పిక్సెల్ పెడితే ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ కొంచెం గ్యాప్ ఇచ్చేసి రైట్ సైడ్కి జరుగుతుంది. ఇట్లా అయిపోయింది. బటన్కి కొంచెం ఫాంట్ సైజ్ మరీ పెద్దగా అయిపోయింది కదా, కొంచెం బటన్కి తగ్గియాలంటే ఏం చేద్దాం, ఇప్పుడు ఈ బటన్కి తగ్గియాలంటే ఫస్ట్ మనం ప్యాడింగ్ తగ్గించుకుందాం. కొంచెం ప్యాడింగ్ వచ్చేసి 7 ఇచ్చేద్దాం. ఫాంట్ సైజ్ వచ్చేసి మరి 20 పెద్దగా అయింది కాబట్టి 15 ఇచ్చాం. 15 ఇచ్చినాక ఫాంట్ వెయిట్ ఉంటుంది, అంటే దాని థిక్నెస్ ఎంత ఉండాలి నీకు, ఆ థిక్నెస్ ఎంత ఉండాలో ఎట్లా పెట్టాలంటే ఇప్పుడు ఇది మరీ తిన్ ఉంది కదా, ఇక్కడ ఇది ఇంత తిన్ ఉండకుండా కొంచెం థిక్నెస్ కావాలంటే నేను ఏం చేస్తాను అంటే ఫాంట్ వెయిట్ అని ఉంటుంది. ఫాంట్ వెయిట్ దగ్గర వచ్చి ఇది ఓన్లీ నెంబర్స్ ఉంటాయి, పిక్సెల్స్ లెక్క ఉండదు, నెంబర్స్ లెక్క ఉంటుంది. 700 800 అట్లా ఉంటుంది. ఇప్పుడు నాకు థిక్నెస్ పెరిగింది. ఇక్కడ థిక్నెస్ పెరిగినాక నాకు దాని కలర్ మార్చాలి. కలర్ మార్చాలంటే నేను ఏం చేస్తాను, అక్కడ కలర్ ప్రాపర్టీ ఇస్తాను. కలర్ ప్రాపర్టీ ఏ కలర్ కావాలి, బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ పెట్టేసి ఇక్కడ అయిపోయింది. బ్లూ కలర్ కూడా వచ్చేసింది. ఇంకేంది, అయిపోయింది కదా. ఈ ఇమేజ్ నాకు రైట్ సైడ్కి ఉండాలనుకో, ఫ్లోట్ రైట్ పెడతాం. ఫ్లోట్ రైట్ పెడితే అది ఎక్కడ ఎగిరిపోతుందో లేదు చూసుకుందాం ఒకసారి. ఫ్లోట్ రైట్ పెట్టేద్దాం. డీప్ లోపల రైట్ సైడ్కి వచ్చేసింది. అయిపోయింది, అంతే కదా. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? సన్ రైజ్ హైదరాబాద్ అని మరీ పెద్దగా అనిపిస్తుంది అనుకో, ఏం చేయాలి, H1 తీసేసి H2 పెట్టాలి. H2 పెడితే చెక్ చేసుకోవచ్చు. H2 పెడితే కొంచెం చిన్నగా, మరీ చిన్నగా అయిపోతుంది. 1 మంచిగా ఉంటే 1 పెట్టేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు ఆ బటన్ కింద కొంచెం గ్యాప్ కావాలనుకుంటే ఫెయిర్ ప్లే అని ఎక్కడ ఉంది, దీనికి మార్జిన్ బాటమ్ ఇస్తాం. మార్జిన్ నాకు బాటమ్ సైడ్ వచ్చేసి నాకు ఒక 10 పిక్సెల్ గ్యాప్ రావాలని చెప్పి పెట్టేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాక ఒక 10 పిక్సెల్ గ్యాప్ కూడా వచ్చేసింది. ఇప్పుడు సైడ్ బై సైడ్ ఎట్లా వచ్చింది, ఈ 2 డీవ్స్ సైడ్ బై సైడ్ ఎట్లా వచ్చింది అంటే దాని పేరు ఏంటి, బాక్స్ కదా. బాక్స్కి నేను ఏం ప్రాపర్టీ పెట్టిన ముందు నుంచే, డిస్ప్లే ఎఫెక్ట్స్ అనే ప్రాపర్టీ నేను ముందు నుంచే పెట్టేసిన, సెంటర్తో పాటు పెట్టిన కాబట్టి అట్లా వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ ముందు నుంచి లేకపోతే ఏమవుతుంది, దీని కిందకి వెళ్ళిపోయినాయి ప్రాపర్టీస్, అవి మనకు కనిపిస్తలేవు ఇక్కడ, దీని కిందకి వెళ్ళిపోయినాయి. అట్లా సైడ్ బై సైడ్ రావాలంటే ఏం చేస్తామంటే డిస్ప్లే ఎఫెక్ట్స్ పెడతాం. డిస్ప్లే ఎఫెక్ట్స్ పెట్టినాక ఏమవుతుంది, సైడ్ బై సైడ్ వస్తుంది. ఇవన్నీ పెట్టకుండా మనకి ఏం పెద్ద ఫరక్ పడదు. ఇప్పుడు ఇది పైకి ఉన్నాయి కదా, పైకి పోకుండా కిందకు ఉండాలంటే ఇవి కింద పెడితే ఇప్పుడు ఏమవుతుంది, అవి కిందకు వచ్చి సెంటర్లో అలైన్ అయిపోతాయి. ఇక్కడ అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సైడ్ బై సైడ్ ఎట్లా పెట్టినా డౌట్స్ అడిగారు కానీ నేను చాలా మంది, అది చెప్పేసిన అయిపోయింది. ఇంక ఇది కాకుండా దీంట్లోనే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఫ్లోట్ రైట్ అంటే ఏం లేదు, నువ్వు రైట్ సైడ్కుండా నువ్వు లెఫ్ట్ సైడ్కుండా, అది రేపు టాస్క్ ఉంది, అది రేపు టాస్క్ చెప్పేస్తా. ఈ రోజు జెడ్ ఇండెక్స్ చెప్పేసి దీంట్లోనే రెస్పాన్స్ చెప్పేస్తా. జెడ్ ఇండెక్స్ టాపిక్ చెప్పాలి, మీరు గుర్తు చేయండి. పక్కా ఇవ్వాలంటే అట్లా ఏం లేదు, వాడు లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న ఏం ప్రాబ్లం లేదు. నువ్వు మార్జిన్ లెఫ్ట్ తోట అయినా జరుపుకోవచ్చు, ఎట్లయినా జరుపుకోవచ్చు. ఫ్లోట్ అనే టాపిక్ నేను చేపిస్తాను. ఫ్లోట్ రైట్ అంటే ఏం లేదు, నీ డివ్లో నీకు చాలా ప్లేస్ ఉంది. నువ్వు లెఫ్ట్ సైడ్కే ఉండాలనుకున్నావు అనుకో, ఫ్లోట్ లెఫ్ట్ పెడతావు. రైట్ సైడ్కే ఉండాలనుకుంటున్నావు అనుకో, ఆ డివ్ని ఫ్లోట్ రైట్ పెట్టేస్తావు. అంటే రైట్ సైడ్ అంటే జస్టిఫై కంటే ఎండ్ పెడతావు కదా, అది ఏం పని చేస్తావు, ఫ్లోట్ రైట్ కూడా అదే పని చేస్తుంది. జస్టిఫై కంటే స్టార్ట్ పెడతావు కదా, స్టార్ట్ పెడితే ఏమంటే స్టార్టింగ్ పొజిషన్లో ఉంటుంది కదా, ఇది కూడా అదే పని చేస్తుంది, అంతే. అన్నయ్య అదే లాస్ట్ 2 బాక్సులు ఉన్నాయి కదా, అది ఈక్వల్ సైజ్ రావాలి కదా, అట్లా రాలేదన్న నాకు. ఏ 2 బాక్సులు? లాస్ట్ 7 తర్వాత 8 9 ఈక్వల్ డైమెన్షన్స్ ఉండాలి.
అవును, నువ్వు డైమెన్షన్స్ రాంగ్ తీసుకొని ఉంటావు కాలమ్స్ మీద నాకు తెలుసు. సరే అన్న, నేను చెక్ చేస్తా ఒకసారి. అంతే అన్న, అది ఒకటే డౌట్. ఇంకా ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అన్న అది బటన్ కాడ చూసినప్పుడు మనం బటన్ ఎడ్జెస్ కి అవుట్లైన్ వస్తుంది కదా. అర్థం కాలే ఏంటిది? హెయిర్ ప్లే ఉంది చేసినాం కదా, అక్కడ బటన్ అవును. కాడ సైడ్కి ఎడ్జెస్ వస్తాయి. బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టినప్పుడు డిస్టర్బ్ కావా దానికి? బ్యాక్గ్రౌండ్ కలర్ పెడితే అర్థం కాలే నాకు. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఉంది కదా, అవును, బటన్ సైడ్ కి ఇప్పుడు వస్తుంది కదా అన్న, అవుట్లైన్ బార్డర్ అంటున్నావు? బార్డర్ అంటే ఏం కాదు కదా, దీంట్లో కూడా బార్డర్ ఉంది కాబట్టి నేను దాంట్లో లైట్ తీసుకున్నా, ఎట్లా పెద్ద ఫరక్ ఏం పడదు కదా, దీంట్లో చిన్న బార్డర్ అదే ఉంది కూడా. అదే అండి డౌట్. బార్డర్ ఉన్నాయేం కాదు, లేకున్నా ఏం కాదు. స్టార్ట్ చేద్దామా నెక్స్ట్ టాపిక్? దీన్నే రెస్పాన్స్ ఎట్లా చేయాలని. ఓకే అన్న, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇది నాకు 1000 పిక్సెల్. అంటే ఇప్పుడు నాకు ఈ పిక్సెల్ ఉన్నంతసేపు మంచిగా ఉంది, అంటే పెద్ద స్క్రీన్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. చిన్న స్క్రీన్ ఉన్నప్పుడు నాకు ఏమైపోవాలంటే, నాకు ఓన్లీ 2 కాలమ్స్ కావాలి. ఈ టోటల్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 9 బాక్సెస్ కదా. 9 బాక్సెస్ అంటే మనం 3 కాలమ్స్ 3 రోస్ లెక్క చేసుకున్నాం. 9 సరిపోతాయి కదా మనకి. అర్థమైందా? టోటల్ 9 బాక్సెస్ అంటే నేను అన్ని స్క్వేర్ షేప్లో పెట్టేస్తాను. నేను ఇప్పుడు అన్ని స్క్వేర్ షేప్లో పెడితే నాకు 9 బాక్సెస్ అలైన్ చేయడానికి నాకు 3 రోస్ 3 కాలమ్స్ కావాలి కదా. అన్న అంతేనా? ఇప్పుడు చూడు ఏం చేస్తున్నా, సింపుల్గా పాతది ఎట్లుందో కోడ్ అట్లనే ఉంచేస్తున్నా. నేను దాన్ని ఏం డిస్టర్బ్ చేస్తలే. ఇక్కడ నేను @ ఓకే, ఇక్కడ మనం @ మీడియా అని పెడదాం. ఇక్కడ మీడియా అని పెట్టేసి ఇది ఓపెన్ చేసేసి మ్యాక్స్ పెడుతుంది కదా, మ్యాక్స్ వచ్చేసి ఇక్కడ నేను మ్యాక్స్ పెడతాను. మ్యాక్స్ పెడితే నేను ఇక్కడ 1000 పిక్సెల్స్ పెట్టేస్తాను. అంటే 1000 పిక్సెల్స్ కంటే తక్కువ వచ్చినప్పుడు ఏమవ్వాలంటే మనకి ఇక్కడ డాట్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ పెట్టినా మనం గ్రిడ్ టెంప్లెట్ రోస్ అండ్ కాలమ్స్ బాక్సెస్ లోపల పెట్టినాం కదా. అంటే ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి అని చెప్పి నేను దీని లోపల పెట్టినా కదా, దేనికి బాక్సెస్కి పెట్టినా కదా. ఇప్పుడు మనం రోస్ అండ్ కాలమ్స్ మొత్తం చేంజ్ చేస్తున్నాం కదా ఇక్కడ. ఇప్పుడు అదే ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. ఇక్కడ డాట్ బాక్సెస్ కదా, డాట్ బాక్సెస్ లోపల నేను ఏం చేస్తున్నా, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. ఎన్ని కాలమ్స్ ఉంటాయి నాకు? 3 కాలమ్స్ కదా. ఒక్కొక్క కాలం ఎంత ఉండాలి నాకు? ఒక 200 పిక్సెల్ వేసుకున్నాం. 200 పిక్సెల్, 200 పిక్సెల్, 200 పిక్సెల్ అంటే 600 పిక్సెల్ సరిపోతుంది నాకు. అయిపోయింది. అంటే ఏంది, 3 కాలమ్స్ రెడీ అయిపోయింది. నేను ఏం చేస్తాను, నెక్స్ట్ ఇంకొక 3 రోస్ కావాలి కదా నాకు. నేను నెక్స్ట్ ఏం చేస్తాను, గ్రిడ్ టెంప్లెట్ రోస్ లోపలికి వచ్చేసి నాకు 3 రోస్ కావాలి కాబట్టి 200 పిక్సెల్, 200 పిక్సెల్, 200 పిక్సెల్ అంటే 3 రోస్ 3 కాలమ్స్ కావాలని చెప్పింది. ఇదంతా అలైన్మెంట్ చేంజ్ అయిపోతుంటే దాన్ని ఏం పట్టించుకోకండి ఇంకా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి ఇక్కడ స్పెసిఫై చేసి అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ పొజిషన్ పెట్టేద్దాం మనం. ఒక్కొక్క బాక్స్ పొజిషన్ పెట్టే కంటే ముందు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ డిజైన్ చేసుకోవాలి ఏ ఏ బాక్స్ ఎక్కడెక్కడ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇది ఇట్లుంది కదా, సేమ్ మనం ఏం చేసుకుందాం, ఇక్కడ పక్కన పెట్టేసుకొని 3 రోస్ 3 కాలమ్స్ అంటే మనకి ఎట్లుంటుంది, స్క్వేర్లో ఉంటుంది. స్క్వేర్లో నాకు ఒక్కొక్క బాక్స్ ఎట్లుంటుంది, మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ సెకండ్ ఉంటుంది, ఇక్కడ థర్డ్ ఉంటుంది. ఈ థర్డ్ది మనం ఇది రెప్లికేట్ చేసేద్దాం. ఓకే, ఇది ఇక్కడ వచ్చేస్తుంది, ఇది కూడా ఇక్కడ వచ్చేస్తుంది. అయిపోయింది. ఇప్పుడు 3 రోస్ 3 కాలమ్స్ అంటే ఏమైతే నాకు ఇది ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేసినప్పుడు నాకు ఏమైంది, ఇక్కడ ఇవన్నీ నాకు ఇట్లా ఈక్వల్గా సెట్ అయిపోయినాయి. నాకు ఇప్పుడు ఇది ఇట్లా రావాలంటే నాకు బాక్స్కి నెంబరింగ్ వేసుకోవాలి ఫస్ట్. సేమ్ అంతకుముందు ఇక్కడ ఎట్లయితే మనం బాక్సెస్కి నెంబరింగ్ వేసినామో అట్లనే ఒక్కొక్క దానికి నెంబరింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నెంబరింగ్ వేసుకునే ప్రాసెస్ ఒకటి టైం వేస్ట్ పని కాబట్టి మనం ఏం చేద్దామంటే ర్యాండమ్గా ఏదో ఒకటి నెంబరింగ్ వేసుకున్నాం. ఇది 1 అంటే ఇది 2 అయితే, ఇది 3 అయితే, ఇది 4, 5, 6 నెంబరింగ్ ఎట్లా తెలుసు కాబట్టి చూసుకున్నాం. ఇప్పుడు 1 ఇక్కడ 1 డైమెన్షన్స్ చెప్పండి నాకు తెలిసి. బాక్స్ 1కి డాట్ బాక్స్ 1 ఎక్కడెక్కడ ఉండాలి, గ్రిడ్ ఏరియా తీసుకుంటా. గ్రిడ్ ఏరియా తీసుకున్నాక ఇప్పుడు చెప్పండి, గ్రిడ్ ఏరియాలో 1కి డైమెన్షన్స్ ఏంటివి? 1 1 2 2. అంతే కదా. రో స్టార్ట్ 1, కాలమ్ స్టార్ట్ 1, రో ఎండ్ 2, కాలమ్ ఎండ్ 2. అయిపోయింది. 1 1 2 2 కదా, 1 1 2 2 అయిపోయింది. ఇది నెక్స్ట్ నేను ఏం చేస్తా, ఇక్కడ బాక్స్ 2కి తీసుకుంటా.
బాక్స్ 2కి ఏమి వస్తుంది? గ్రిడ్ ఏరియా. బాక్స్ 2కి గ్రిడ్ ఏరియా, దీనికి ఏమొస్తుంది? రో స్టార్ట్ ఎక్కడ? 1 2 2 3. 1 2 2 3 అంతే. 1 2 2 3 ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? బాక్స్ 3 కావాలి కదా. ఇదే కాపీ చేసుకొని కింద పెట్టేద్దాం. జస్ట్ పేరు మార్చేద్దాం. పేరు మార్చేసి ఏం చేద్దాం? ఇక్కడ బాక్స్ 3కి ఎక్కడెక్కడ ఉన్నాయి? బాక్స్ 3కి చెప్పండి ఇప్పుడు. 1 3 2 4. ఇక్కడ 1 3 2 4 అంతే. దీనికి వచ్చేసి 1 3 2 4 అయిపోయింది. ఇప్పుడు అవి పెట్టినాక ఇవన్నీ అటు ఇటు మారిపోతుంటే దాన్ని ఏం పట్టించుకోకండి. మొత్తం అయిపోయినాకనే మనకు అవుట్పుట్ క్లియర్ వస్తుంది. బాక్స్ 3 కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? బాక్స్ 4 కావాలి కాబట్టి బాక్స్ 4 తీసుకుందాం. బాక్స్ 4 వచ్చినాక దేనికి చెప్పండి ఇంకా? 2 1 3 2. 2 1 3 2 అంతే. 2 1 3 ఒకసారి 2 బాక్స్ 3 కూడా అయిపోయింది. తప్పు రాశారన్న. బాక్స్ 3 తప్పైందా? బాక్స్ 3 వచ్చేసరికి 1 1 3 3 2 4 అన్న. 1 3 2 4 వస్తుంది. ఓకే 1 3 2 4 అందుకే ఇక్కడ 3 రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు బాక్స్ 4 వచ్చింది. బాక్స్ 4 వచ్చినాక ఇది కరెక్టే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి దీని కింద పెట్టేసుకుని ఇంకో 2 3 పెట్టేద్దాం కింద. ఇప్పుడు 4 అయిపోయింది కదా. బాక్స్ 5కి వచ్చేద్దాం. 4 అయిపోయిందా? 4 అయిపోయింది. బాక్స్ 5 దగ్గరికి వద్దాం. బాక్స్ 5 దగ్గరికి వచ్చేసినాక ఇది బాక్స్ 5 దీనికి చెప్పండి. 2 2 3 3. 2 2 2 2 3 3 అంతే. బాక్స్ 5కి 2 2 3 3 ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నా మనకి బాక్స్ 6 కదా. ఇది బాక్స్ 6 దగ్గరకు వచ్చేసినాక ఏమేమి ఉన్నాయి? ఇది 2 3 3 4. 2 3 3 4 బాక్స్ 6 దగ్గర 2 3 3 4. నెక్స్ట్ బాక్స్ 7 3 1 4 2. 3 1 4 2 3 1 4 2 నేను మీరు చెప్పిన బ్రాండ్ పెడుతున్నాను. నేను ఏం చూస్తాను. దేనికి బాక్స్ నెంబర్ 7 కాదు. 8 దగ్గరకు వద్దాం. 3 2 4 3. 3 2 4 3 3 2 4 3 ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ బాక్స్ 9 3 3 4 4. 3 3 4 4. 4 4 ఏమైంది? బాక్స్ 9 అని పేరు పెట్టలేదు కాబట్టి అయిపోయింది కదా. లార్జర్ డివైస్కి వచ్చినప్పుడు ఏమైంది? ఇట్లా లేఅవుట్ ఉంటుంది. 7 పిక్సెల్ కంటే చిన్నగా వస్తే ఏమైంది? ఈ లేఅవుట్కి వచ్చేది. ఈ లేఅవుట్కి వచ్చినాక ఏమైంది? నాకు ఈ డిస్టర్బెన్స్ అవుతుంది కదా. నేను ఏం చేస్తా? ఇది ఒకదాని కింద ఒకటి పెట్టాలి కదా. ఒకదాని కింద ఒకటి పెట్టాలంటే నేను ఏం చేస్తా? డిస్ప్లే ఎఫెక్ట్స్ ఆల్రెడీ ఉంది కదా. దేనికి ఉంది డిస్ప్లే ఎఫెక్ట్స్? డాట్ బాక్స్కి ఆల్రెడీ డిస్ప్లే ఎఫెక్ట్స్ ఉంది. డాట్ బాక్స్కి డిస్ప్లే ఎఫెక్ట్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఏం చేస్తా? ఫ్లెక్స్ డైరెక్షన్ మార్చుతా. ఫ్లెక్స్ డైరెక్షన్ని కాలంలో పెడతాను నేను. కాలం పెడితే ఏమవుతుంది? ప్యాక్ కమెంట్స్ పైకి అవుతుంది. కానీ ఏమైనా ఇట్లుంటే గలీజ్ ఉంది కదా. ప్యాక్ కమెంట్స్ కింద కూడా ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తే కాలంని రివర్స్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే కాలం రివర్స్ పెడితే ఏమైతే కింద పైకి పైకి కిందకి పోతే ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఏమైంది? దాంట్లో హైట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు. హైట్ ప్రాబ్లమ్స్ దేనికి వస్తున్నాయి? ఫస్ట్ ప్యాక్ కమింగ్స్కి హైట్ ఎంత తీసుకోమని చెప్పినాం మనం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ది కదా అది. ఇది హైట్ ఇంత తీసుకోమని చెప్తున్నాం కాబట్టి అది అంత తీసుకుంటుంది. మనం ఏం చెప్దామంటే వీటిని మార్చేద్దాం. ఇది ఫేర్ ప్లే బటన్ అవసరం లేదు కాబట్టి ఈ 2 తీసుకుందాం. అయితే లెఫ్ట్ ఎంత ఆక్యుపై చేసుకోవాలి, రైట్ ఎంత ఆక్యుపై చేసుకోవాలి. ప్యాక్ కమింగ్స్ లెఫ్ట్ సైడ్ది ఉంది కాబట్టి డాట్ లెఫ్ట్ తీసుకున్నాం. ఇక్కడ డాట్ లెఫ్ట్ లోపల నాకు దీని విడ్త్ ఎంత ఉండాలంటే 100% ఉండాలి. విడ్త్ 100% ఆక్యుపై చేసుకో. హైట్ మాత్రం 50% ఆక్యుపై చేసుకో. ఎందుకంటే పైన 50 నేను దేనికి ఇస్తున్నా? పైన సన్రైజ్కి ఇస్తున్నా కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తా? డాట్ రైట్ ఉంది కదా, అంటే పైన కంటెంట్ ఉంది కదా, దానికి అలైన్ చేస్తా. డాట్ రైట్ సైడ్ ఉన్న దానికి నేను ఏం చేస్తున్నా? నువ్వు కూడా హైట్ 50% తీసుకో. ఎందుకంటే కింద 50 ప్యాక్ కమెంట్స్కి ఇచ్చేసినా కాబట్టి నువ్వు కూడా హైట్ 50% తీసుకో. విడ్త్ 100% తీసుకో. విడ్త్ 100% నీకు ఎంత కావాలో అంత తీసుకో. కానీ హైట్ ఇంతనే సరిపోవాలని చెప్పేసాను ఇక్కడ. ఇప్పుడు ఏమైంది? ఇది కొంచెం పెద్దగా అయిపోతుంది కదా. నేను దాంట్లో పాటు ఫాంట్ సైజ్ అడ్జస్ట్ చేస్తాను.
దాని లోపల ఉన్న ఎన్ని ఫాంట్ సైజులు ఉన్నా సరే నాకు 15 పిక్సెల్స్ అయిపోవాలని చెప్పి ఇక్కడ పెట్టేస్తా. సరిపోతలేదు, ఇంకా 10 పిక్సెల్స్ పెట్టి ట్రై చేద్దాం. తగ్గింది, అయిపోయింది. నాకు ఇంకేం కావాలి, దీని లోపల కొంచెం ప్యాడింగ్ మెయింటైన్ చేస్తా. ఇది ఏ నెంబర్ది? 5 కదా. బాక్స్ 5 లోపల నేను ఏం చేస్తా, కొంచెం ప్యాడింగ్ మెయింటైన్ చేస్తా. ఎందుకంటే ప్యాడింగ్ టాప్ లెఫ్ట్, నాకు ఈ కింద ప్యాడ్ కమిస్ నాకు ఇది ఎక్కడ ఉందో అక్కడనే ఉండాలి. టాప్ లెఫ్ట్ సైడ్ మాత్రమే నాకు ప్యాడింగ్ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్లో 10 పిక్సెల్స్ ఉండాలి. ఇంకా ప్యాడింగ్ టాప్లో 10 పిక్సెల్స్ ఉండాలి. అయిపోయింది. ఇప్పుడు ఇంకా దాన్ని తగ్గించుకోవాలని కూడా తగ్గించుకోవచ్చు. ఇంకా ఏముంది దానికి, 10 కాకుండా 7 పెడదాం. ఓకే, టైటిల్ మొత్తం వచ్చేసింది. ఒక 173 నెంబర్ సైజ్ కూడా కావాలంటే తగ్గించుకోవచ్చు మనం. ఇంకా ఫెయిర్ ప్లే కావాలని ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావచ్చు. ఈ లేఅవుట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఆ ఇమేజ్ కూడా ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు. మనం 50% హైట్ ఇచ్చినాం మాట 50% తీసుకుంది. అట్లా కాకుండా నువ్వు హైట్ ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎట్లా హైట్ నాకు లెఫ్ట్ సైడ్ ఏది ప్యాడ్ కామెంట్స్ ఇమేజ్కి నాకు 60 కావాలి. నెక్స్ట్ ఇంకా అవతల సైడ్ రైట్ సైడ్లో కంటెంట్ ఉన్నదానికి 40 ఇచ్చినా సరిపోతుంది అనుకున్నప్పుడు నేను ఏం చేస్తా, దానికి 40 దీనికి 60 ఇస్తా. ఇట్లా కాదనుకుంటే దీనికి ఇంకా తగ్గించుకోవచ్చు. ఇది ఇంకా తగ్గించేసి ఇది ఇంకా 30 ఇచ్చేసి దీనికి ఇంకా 70 చేసుకోవచ్చు. ఇట్లా ఇది మన ఇష్టం. ఇంకా దాంట్లో సరిపోయేంత ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు తగ్గించుకోవచ్చు. అంటే 70% ఇది ఆక్యుపై చేసుకోవాలి, 30% అది ఆక్యుపై చేసుకోవాలి. ఇదేమైంది ఓవర్ఫ్లో అయ్యి బయటకు వచ్చింది కదా, అంతే. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అట్లా ఓవర్ఫ్లో అయినప్పుడు స్క్రోల్ అవ్వాలని పెట్టినా అనుకో అది ఇంకా గలీజ్ అయిపోతుంది. చూపిస్తుంది కూడా. ఇప్పుడు అది రైట్ సైడ్లో ఉన్న కంటెంట్ కాబట్టి ఓవర్ఫ్లో నేను స్క్రోల్ పెట్టేసింది అనుకో, ఏమైతే దాని కింద ఓవర్ఫ్లో అయిపోతుంది కాబట్టి చూడు అది 40% తీసుకుంది. ఓవర్ఫ్లో అయినప్పుడు స్క్రోల్ అవుతుంది. నాకు అట్లా స్క్రోల్ కాకుండా నేను ఏం చేస్తున్నా, అది బై డిఫాల్ట్గా ఓవర్ఫ్లో విజిబుల్ ఉంటుంది. దీనికి విజిబుల్ అనేది కూడా కీవర్డ్ ఉంటుంది. ఆ విజిబుల్ ఓవర్ఫ్లో అయినప్పుడు విజిబుల్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ అటు ఇటు ఖరాబ్ అయిపోతుంది కాబట్టి నేను దాన్ని ఏం డిస్టర్బ్ చేస్తాను. అది ఎట్లుందో అట్లనే ఉంచేస్తాను. నాకు సేమ్ ఇది 4th నెంబర్ కూడా విరాట్ కోహ్లీ కూడా కావాలని ఏం చేస్తా, సేమ్ ఇదే లెక్క అన్న ఇప్పుడు ఓవర్ఫ్లో విజిబుల్ పెట్టినా పెట్టకపోయినా ఒకటే కదన్నా? పెట్టినా పెట్టకపోయినా ఓకే. అది దేనికి యూజ్ చేస్తామంటే కొన్నిసార్లు నువ్వు బయట పెడతావు కదా, అంటే నువ్వు ఇక్కడ బయట ఓవర్ఫ్లో హిడెన్ పెట్టినావు, అది దీంట్లోకి వచ్చిన హిడెనే ఉంటుంది కాబట్టి నువ్వు దీంట్లో విజిబుల్ అవ్వడానికి నువ్వు ఆ ప్రాపర్టీ యూజ్ చేస్తావు. ఓకే అన్న, అర్థమైందా? ఇప్పుడు నేను బయట ఏం చేస్తా అంటే, బయట ఉన్నప్పుడు ఒకవేళ ఓవర్ఫ్లో అయినప్పుడు హిడెన్ అని చెప్పి పెట్టాను అనుకో, అప్పుడు నాకు మీడియా కొని చిన్న డివైస్లోకి వచ్చినాక నేను దాన్ని కనిపించాలంటే ఎట్లా చేస్తాను, నేను విజిబుల్ అని పెట్టాలి కదా దానికి. ఓకే అన్న. అట్లా విజిబుల్ అవ్వడానికి అది పెట్టేస్తాం. నేను జస్ట్ దీనికి ఉన్న బాక్స్ 4 కూడా పెట్టేస్తా. అక్కడ ప్యాట్ కమెంట్స్ ఇమేజ్ చేసి నేను విరాట్ కోహ్లీ ఇమేజ్ కూడా పెట్టేస్తా. ఈ విరాట్ కోహ్లీ ఎక్కడ ఉంది, 2.png 2.avi కదా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ 33 ఉంది కదా, దీన్ని 2 పెట్టేద్దాం. ఇక్కడ విరాట్ కోహ్లీ కూడా వచ్చేస్తాడు. అయిపోయింది. ఇక్కడ ఆర్సీబీ కావాలంటే ఆర్సీబీ పెట్టేద్దాం. అదొక ఇంత పెద్ద పేరు సరిపోతుంది, ఎట్లా కప్పు లేదు కాబట్టి. వాళ్ళు ఎట్లా ఫెయిర్ ప్లే ఆడతారు, ఎట్లా కొట్లాడతారు కాబట్టి ఒక 13 పాయింట్స్ చేద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది ఈరోజు ఎట్లా వేసాము. నేను కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్ అది. కాకపోతే సారీ మేము సిఎస్కే దాంట్లో 2021 అని బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ ఎలా చేయాలి, అది ఏముంది, జస్ట్ ఒక డివ్ తీసుకోవాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ చేయడంలో పెద్ద కథ ఉంటుంది. చూద్దాం మెల్ల నెక్స్ట్ క్లాసెస్లో నేను జెడ్ ఇండెక్స్ చెప్పినప్పుడు చెప్తాను. జెడ్ ఇండెక్స్ ఇప్పుడైతే అయిపోగొట్టేస్తా. ఆ 2021 నెక్స్ట్ క్లాసెస్లో చెప్పేస్తాను నేను. అయితే ఇప్పుడు ఇక జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ చూసుకున్నాం. జెడ్ ఇండెక్స్ అంటే ఏంటిదో మాట్లాడదాం. ఇదైతే అయిపోయింది కదా. ఇది ఇంకా చిన్నగా కావాలనుకో, అంటే ఇప్పుడు ఈ మీడియా క్వరీస్ ఉన్నాయి నాకు @media, దీంట్లో మ్యాక్స్ విడ్త్ నేను ఏం చేస్తా, ఇది ఒక 600 పిక్సెల్స్ కంటే తక్కువ వచ్చింది అనుకో, నాకేం కావాలి, సేమ్ ఇవే అన్ని కాపీ చేసుకుంటాను నేను. అంటే ఇప్పుడు మళ్ళీ అంత టైం వేస్ట్ కాకపోతే అది మీరు ఏం చేయండి అంటే 2 కాలమ్స్ 4 rows సరిపోతుందా? 9 అంటే 2 columns 4 rows అంటే 8 వస్తుంది. ఈ ఒక్కదాన్ని డిస్ప్లే ఆన్ చేయాలి. అప్పుడు బాక్స్ 9 దగ్గరకు వచ్చేసి ఏం చేయాలి, దీనికి డిస్ప్లే ఆన్ పెట్టేసినాం అనుకో అది కనిపించకుండా పోతుంది. డిస్ప్లే ఆన్ పెట్టింది ఏమవుతుంది, అది మొత్తంకే కనిపించదు. ఇట్లా ఈ ఒక్కదాన్ని తీసేసి మీరు ఏం చేయాలి, మీ టాస్క్ ఏంటిది, ఇది చేయాలి. ఇది అంటే 3x3 చేయాలి. మీరు ఇంకొకటి ఏం చేయాలంటే 2 rows 4 columns చేయాలి. అర్థమైందా? 2 columns 2x2 columns ఉండాలి, 4 rows ఉండాలి. అంటే ఎన్ని వస్తాయి, 8 boxes వస్తాయి.
ఆ 9th బాక్స్ ఏం చేయాలి మీరు? డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ పెట్టాలి. దానికి గ్రిడ్ లేఅవుట్ ఇవ్వకుండా జస్ట్ దానికి డిస్ప్లే నన్ ప్రాపర్టీ ఇచ్చారనుకో అది మాయమైపోతుంది ఇంకా అక్కడ నుంచి. అది మీ టాస్క్. ఓకేనా? ఓకే అన్న. టాస్క్ ఓకే అంటే నేను ఇప్పుడు దాన్ని నెక్స్ట్ టాపిక్ చెప్పేస్తా, అది కూడా అయిపోతుంది ఇంకా. ఫ్లోట్ రైట్ ఫ్లోట్ లెఫ్ట్ కూడా ఇప్పుడే చెప్పేస్తా. అయితే ZindeX.html. అయితే ఇది ఏం లేదు, ఎవడి పైన ఉండాలి, ఎవడి పైన ఉండాలనేది టాస్క్. ఇది ఒక చిన్న స్టోరీ లాగా చూసుకుంటే ఈజీ గుర్తుంటుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే 2 బాక్సులు తయారు చేసుకున్నాం. డాట్ బాక్స్ అని చెప్పి ఒకటి తీసుకుంటాం. డాట్ కంటైనర్ తీసుకున్నాం. ఫస్ట్ కంటైనర్ తీసుకోవాలి. ఎప్పుడైనా కంటైనర్ తీసుకొని కొంచెం టాస్క్ ఏంటిదంటే ఇప్పుడు సేమ్ ఇదే ఉంటుంది. 3x3 ఉంది కదా, ఈ సేమ్ 3x3 ఇదే ఉంటుంది. కాకపోతే నాకు ఏం కావాలంటే ఇది 600 పిక్సెల్స్ కంటే చిన్నగా అయిపోయింది అనుకో. అంటే 600 పిక్సెల్స్ కంటే చిన్నగా అయిపోయినప్పుడు నాకు ఓన్లీ 2 కాలమ్స్ ఉండాలి, 4 రోస్ ఉండాలి. అర్థమైందా? 2 కాలమ్స్ 4 రోస్ లోపల ఇక్కడ ఉన్న 8 బాక్సెస్ని బట్టి 9th బాక్స్ ఏం చేయాలంటే డిస్ప్లే అని చేసేసి 9th బాక్స్ లోపల 9th బాక్స్ ఎప్పుడైతే వస్తుందో దానికి ఏరియా ఇవ్వకుండా నువ్వు అక్కడ ఏం చేస్తావు అంటే డిస్ప్లే నన్ను అని పెట్టేసాను అనుకో, అది కనిపించదు ఇంకా. ఇట్లా నాకు అది 8 బాక్సెస్ సరిపోతుంది కాబట్టి 2x4 గ్రిడ్ ఒకటి రెడీ చేయండి. 2x4 గ్రిడ్ ఒకటి మీడియా క్వరీలో ఒకటి పెట్టేస్తే సరిపోతుంది. అదే మీ టాస్క్. అర్థమైంది ఎప్పుడన్నా? 2 కాలమ్స్ 4 రోస్లో చేయాలి. ఉంది. ఇప్పుడు వీడికి వచ్చేద్దాం మనం. ఇది ZNX లో కదా, ZNX లో నేను కంటైనర్ తీసుకున్నా. ఫస్ట్ ఈ కంటైనర్లో ఇవన్నీ ప్రాపర్టీస్ నేను వేరే పేజ్ దగ్గర ఎత్తుకొచ్చేస్తాం. ఇది ఉన్నాయి కదా ఆల్రెడీ, ఇవి తీసుకొచ్చేద్దాం. మనం సేమ్ క్లాస్ నేమ్స్ మెయింటైన్ చేసి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇట్లా డైరెక్ట్ ఎత్తుకొచ్చేసేయచ్చు. ఇక్కడికి వెళ్ళి ఓపెన్ లైవ్ సర్వర్ నొక్కొచ్చు, ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చినాక నేను ఫస్ట్ బాక్స్ రెడీ చేస్తాను. 2 బాక్సులు తీసుకుంటా, లేకపోతే ఒక బాక్స్ ఏదో ఒకటి తీసుకుందాం. ఫస్ట్ డాట్ బాక్స్ 2 అని చెప్పి 2 తీసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ బాక్స్కి ఏం చేస్తా, సెకండ్ బాక్స్కి ఏం చేస్తా చూసుకున్నాం. ఫస్ట్ డాట్ బాక్స్ తీసుకుంటా. డాట్ బాక్స్కి నేను ఫస్ట్ వీటితో ఏం చేస్తా, ఒక 200 పిక్సెల్స్ ఇచ్చేస్తా. నెక్స్ట్ హైట్ ఎంత ఇస్తా, ఒక 200 పిక్సెల్స్ ఇచ్చేస్తా. అది కనిపించాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చేస్తా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసినాక దానికి కొంచెం మార్జిన్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ సెంటర్లో ఉంది కాబట్టి సరిపోతుంది. ఓకే, ఇంకా ఫస్ట్ ఇవన్నీ తీసి పడేద్దాం. అయితే ఇది వచ్చేసి నాకు ఇది అతుకపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, మార్జిన్ పెట్టాలి కదా. దీనికి మార్జిన్ వచ్చేసి 10 పిక్సెల్స్ పెట్టేస్తా, కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఓకే, నాకు సెట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ బాక్స్ 2 దగ్గరకు వచ్చేసాం. నాకు ఆల్మోస్ట్ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది వచ్చేసి 2 అని పెట్టేస్తా. ఇక్కడ నాకు మార్జిన్ వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు 2 బాక్సులు వచ్చేసినాయి నాకు ఇక్కడ. ఈ 2 బాక్సులలో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ మార్జిన్ మైనస్ కూడా మీకు ఒకటి చెప్పాలి కాబట్టి అది కూడా చెప్పేస్తా. దీని కలర్ ఏం చేస్తా అంటే నేను గ్రీన్ కలర్ ఏదో ఒకటి పెట్టేద్దాం. ఎప్పుడైనా డిఫరెంట్ కలర్ తీసుకోండి. డిఫరెంట్ కలర్ తీసుకుంటేనే అది ఆడ్ కలర్ ఉంటేనే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా ఆడ్ కలర్ తీసుకోవాలి. నేను రెడ్ ఎందుకు తీసుకుంటాను, నాకు రెడ్ కలర్ ఫేవరెట్ ఏం కాదు. ఫస్ట్ కీబోర్డ్ పక్కన ఉంటాయి కాబట్టి అవి నొక్కేస్తాం. ఇంకోటి ఏంటంటే రెడ్ కలర్ పెట్టుకొని ఫస్ట్ మనం లేఅవుట్ తీసుకుంటే ఏ డివ్ ఎంత ఆక్యుపై చేస్తుందో, ఎంత స్పేస్ తీసుకుంటుందో మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా మీకు చెప్పేటప్పుడు ఒక బాక్స్ ఒక్కటే రెడీ చేసి నేను దాన్ని ఫస్ట్ రెడీ చేయలేదు. ఫస్ట్ నేను నా లేఅవుట్ రెడీ చేస్తాను. ఏంటిది బాక్స్ 1 బాక్స్ 2 ఏవేవి ఎక్కడెక్కడ ఉంటే ఫస్ట్ దాన్ని మొత్తం రెడీ చేసినాక నేను ఏం చేస్తున్నా, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాన్ని మళ్ళీ నీట్గా వేసుకుంటూ వస్తున్నా. అంటే ఎప్పుడైనా ఫస్ట్ ఒక ఫుల్ వెబ్సైట్ చేసినప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ ఒక లేఅవుట్ రెడీ చేసుకోవాలి. ఎట్లా లేఅవుట్ రెడీ చేసుకోవాలి, ఇట్లా డైరెక్ట్ డివ్స్ పెట్టుకొని ఏ డివ్ ఎక్కడెక్కడ ఉండాలి, ఏదేది ఎంత విత్ ఆక్యుపై చేసుకోవాలి, ఒక ర్యాండమ్ ఇట్లా అవుట్లైన్ వేసుకుంటూ వచ్చినాక నెక్స్ట్ బ్లూ ప్రింట్ వేసినాక నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆ బ్లూ ప్రింట్ లోపల మనకు కావాల్సినవి పెట్టుకుంటూ రావాలి ఒక్కొక్కటి. ఇప్పుడు ఇక్కడ బాక్స్ లోపలికి వద్దాం. నాకు ఈ బాక్స్ నేను సర్కిల్ చేయాలి. సర్కిల్ చేయాలంటే ఏం చేస్తా, మీరు మాట్లాడాలి. ఇక్కడ నుంచి మొత్తం మీరు మాట్లాడితేనే అవుతుంది. 50% అన్న బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ వచ్చేసి 50% పెడితే సర్కిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ని ఆ స్క్వేర్ లోపల పెట్టాలి నేను. ఇప్పుడు అది ఎట్లా చేయాలో మీరు చెప్పండి, నేను ఇంకా పొజిషన్ రిలేటివ్ పెట్టుకో.
చెప్పు. పొజిషన్ రిలేటివ్ పెడతా. పొజిషన్ రిలేటివ్ పెట్టిన. నెక్స్ట్ టాప్ 0 పిక్సెల్ లెఫ్ట్ 0 టాప్ 0 లెఫ్ట్ 0 పొజిషన్ రిలేటివ్ దేనికి వాడతారు? మూవ్ చేయడానికి ఎక్కడి నుంచి? పక్కకు మూవ్ చేయడానికి వాడతాం. ఉన్న ప్లేస్ నుంచి జరపనికి కదా. ఓవర్లాప్ అయిపోతుంది రిలేటివ్. టాప్ 0 లెఫ్ట్ 0 పెడితే ఏమైతే టాప్ నుంచి 0 పిక్సెల్ జరగాలి, లెఫ్ట్ నుంచి 0 పిక్సెల్ జరగాలి అన్నట్టు కదా. ఓకే పొజిషన్ అబ్సల్యూట్ ఫిక్స్డ్ Bottom పెట్టినప్పుడు ఏమైతే పెడితే టాప్ 0 లెఫ్ట్ 0 పెడితే వస్తుంది. బాటమ్ నుంచి నా బాటమ్ 20 పిక్సెల్ అన్న. 20 పిక్సెల్ పెడితే జరుగుతుంది. ఎంత పైకి వస్తుంది? 20 పిక్సెల్ పోతుంది. ఫస్ట్ నాది ఈ సర్కిల్ ది డయామీటర్ ఎంత? అన్న టాప్ 10 పిక్సెల్ పెడితే ఏమైందా? 200 పిక్సెల్స్ అన్న. సర్కిల్ ది డయామీటర్ 200 పిక్సెల్స్ అంటే నాకు ఓన్లీ ఇప్పుడు హాఫ్ సర్కిల్ పైకోవాలనుకో నేను ఎంత పెట్టాలి? ఇక్కడ బాటమ్ 100 అంటున్నాను. ఈ 100 తో పాటు నాకు ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ నాకు ముందు నుంచే 10 పిక్సెల్స్ మార్జిన్ మెయింటైన్ చేస్తుంది, పైనది కూడా 10 పిక్సెల్స్ కింద పుష్ చేస్తుంది. 110 అన్న. అంతే కదా. ఇక్కడ దేనికి పెట్టాలి? టాప్ బాటమ్ లెఫ్ట్ రైటా? ఇక్కడ బాటమ్ పెట్టాలి. పెట్టాను. బాటమ్ బాటమ్ వచ్చేసి 110 పిక్సెల్స్ పెట్టేద్దాం. ఇప్పుడు హాఫ్ సర్కిల్ నాకు పైకి వెళ్ళిపోయింది. ఓకే, నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఆ హాఫ్ సర్కిల్ వెళ్ళిపోయింది కదా, ఆ గ్రీన్ కలర్ అయితే నాకు బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి, వెనుకకు ఉండాలి. ఈ వైట్ కలర్ అయితే నాకు పైకి ఉండాలి. అది ఇట్లా చేస్తాం అంటే ఇప్పుడు ఆ వైట్ కలర్ ఒక షీట్ ఆఫ్ పేపర్ అనుకుంటున్నా, ఈ సర్కిల్ది నేను కాయిన్ అనుకుంటున్నా. ఇప్పుడు అది ఎట్లుంది? ఆ షీట్ ఆఫ్ పేపర్ పైన కాయిన్ ఉంది కదా, నాకు ఏం కావాలంటే ఆ కాయిన్ ఆ పేపర్ కిందకి వెళ్ళిపోవాలి. ఏం చేస్తాను నేను? ఏం చేస్తా? వీడున్న ఈ కాయిన్ నాకు దాని వెనుకకి వెళ్ళిపోవాలి. ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? ఓవర్లాప్. ఏం ఓవర్లాప్? అది ఆల్రెడీ ఓవర్లాప్ అవుతుంది. అందుకే దీనికోసమే ఇట్లా ఈ అన్న, లేయర్స్ దానికి వైజ్ కూడా ఉన్నప్పుడు, అదే చెప్తున్నాను, లేయర్స్ వైజ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ లేయర్ దేనిపైన ఉండాలో నువ్వు చెప్పనీకి మనం జెడ్ ఇండెక్స్ యూజ్ చేస్తాం. అయితే జెడ్ ఇండెక్స్ యూజ్ చేయాలంటే నువ్వు వాడే రెండు ఉన్నాయి చూసినావా, అంటే ఈ వైట్ కలర్ డివ్కి ఈ ఎల్లో కలర్ డివ్కి రెండింటికి ఫస్ట్ పొజిషన్ రిలేటివ్ అనేది ఉండాలి. పొజిషన్ రిలేటివ్ పెడితేనే జెడ్ ఇండెక్స్ పని చేస్తుంది. ఇప్పుడు పైన బాక్స్ వచ్చింది కదా, ఇక్కడ నేను ఏం చేస్తా? పొజిషన్ రిలేటివ్ పెడతా. ఫస్ట్ పొజిషన్ రిలేటివ్ పెడితే పోయేది ఏమి ఉండదు, ఏం జరగదు. ఇట్లా ఫిక్స్డ్ ఆసిలేటివ్ పెడితే ప్రాబ్లం అవుతుంది మనకి. పొజిషన్ రిలేటివ్ పెట్టినా ఓకే, పైన దానికి ఉంది, కింద దానికి కూడా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే జెడ్ ఇండెక్స్ పెడతా. జెడ్ ఇండెక్స్ ఎవరినైతే పైకి ఉంటుందో వాడు అప్పర్ హ్యాండ్ అన్నట్టు, అంటే వాడు పైన ఉంటాడు. జెడ్ ఇండెక్స్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాడు కింద ఉంటాడు. ఇప్పుడు బాక్స్ నాకు పైన ఉండాలా కింద ఉండాలా? పైన అంటే దానికి ఏం చేయాలి? ఫస్ట్ 10 అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చిన, అంటే 10th ఫ్లోర్ లో వాడు ఉంటాడు. అంతే కదా. ఇప్పుడు ఈ బాక్స్ 2 వాడు ఎక్కడ ఉండాలి? కింద ఉండాలి. అంటే 10 కంటే ఏదో ఒక ఫ్లోర్ లో కింద ఉంది, వాడు కిందనే ఉన్నట్టు కదా. 9 ఇచ్చినా సరే వాడు కిందనే ఉంటాడు. అర్థమైందా? అర్థమైందన్న. పుష్ అయింది కదా వాడు. ఇప్పుడు ఈ దగ్గర గోల్డ్ తీసేసిన, ఇప్పుడు ఇక్కడ వైట్ పెట్టిన అనుకో ఏమవుతుంది? వచ్చేసింది ఇక్కడ మనకి ఏందో అది ఉల్టా పిరమిడ్ వచ్చింది, ఏదో తాజ్ మహల్ ఉల్టా అన్న ఒక్కసారి పెట్టేద్దాం. జెడ్ ఇండెక్స్ 10 మళ్ళీ చెప్పరా అన్న? జెడ్ ఇండెక్స్ ఏంటిదంటే వాడు ఏ ఫ్లోర్ లో ఉండాలి, అంటే ఎవడు పైన ఉండాలి, ఎవడు డామినెంట్ హ్యాండ్ లో ఉండాలి అన్నట్టు. అంటే ఇప్పుడు జెడ్ ఇండెక్స్ ఏం చేస్తుంది అంటే సింపుల్ గా ఎవడు అప్పర్ హ్యాండ్ లో ఉండాలని చెప్పేసి వాడు చూసుకుంటాడు. అంటే ఇప్పుడు ఈ వైట్ తీసేసి నేను అంతకుముందు ఉన్నట్టే గోల్డ్ పెట్టేసి ఇక్కడ నీకు డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు సెకండ్ డివ్ ఉంది కాబట్టి నేను దీన్ని పుష్ చేసిన కాబట్టి ఇది ఏమైంది? ఇది ఓవర్లాప్ చేస్తుంది. అంటే వైట్ కలర్ పేపర్ అనుకో, దీని కాయిన్ అనుకో, ఏమైంది? ఈ కాయిన్ పేపర్ పైన ఉంది కదా. ఇప్పుడు ఆ కాయిన్ నేను కిందకి తీసుకుపోవాలంటే ఏం చేయాలి? అయితే వీటి కోసమే నేను ర్యాంకింగ్స్ ఇస్తా. ఆ ర్యాంకింగ్స్ నేను ఎట్లా ఇస్తా అంటే జెడ్ ఇండెక్స్ తో ఇస్తా. రెండింటికి నేను జెడ్ ఇండెక్స్ పెడతా. పైన దానికి జెడ్ ఇండెక్స్ పెడతా, కింద దానికి కూడా జెడ్ ఇండెక్స్ పెడతా. నాకు ఎవరిదైతే పైన ఉండాలో వాడికి నేను ఎక్కువ నెంబర్ ఇస్తా, ఎవరిదైతే కింద ఉండాలో వాడికి నేను తక్కువ నెంబర్ ఇస్తా. అదే ఇప్పుడు బాక్స్ అంటే ఏంటిది? ఈ వైట్ కలర్ పేపర్ కదా. ఈ పేపర్ నాకు పైన ఉండాలంటే ఏం ఇస్తా? ఒక 10 అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చేసిన. నాకు ఈ కాయిన్ కింద ఉండాలంటే ఏం ఇస్తా? 10 కంటే ఏదో ఒక నెంబర్ తక్కువ ఇచ్చేసి, 5 ఇచ్చేసిన, 2 ఇచ్చేసిన, 1 ఇచ్చేసిన, ఏదన్నా ఇచ్చేసి. నెగిటివ్ లో కూడా ఇవ్వచ్చు. దాని కింద ఉండాలని చెప్పేస్తే పని అయిపోతుంది. ఇప్పుడు బాక్స్ 2 కి జెడ్ ఇండెక్స్ ఇవ్వకపోయినా అది కిందనే ఉంటుంది కదా అన్న? ఎందుకంటే నువ్వు ఫస్ట్ 10 ఇచ్చినావు కదా,
దీనికి బై డిఫాల్ట్ ఎంత ఉంటుంది 1 2 ఎంతనో ఉంటుంది దానికి లేకపోతే 0 ఎంతనో మనకు తెలియదు ఇమాజినరీ నెంబర్ ఉంటుంది నువ్వు దీనికంటే తక్కువ ఇచ్చినావు అనుకో ఏమవుతుంది అప్పుడు క్లియర్ గా దాని కిందకి వచ్చేస్తుంది ఓకే అన్న అది కంపల్సరీ మెన్షన్ చేయాలి మనం ఇది ఇట్లా మెన్షన్ చేస్తేనే అది కిందకు ఉన్నా సరే నువ్వు మెన్షన్ చేసినావు అనుకో అప్పుడు ఒకవేళ ఒక డెవలపర్ నెక్స్ట్ వచ్చినోడు చూసినా సరే ఈ రెండింటికి జెడ్ ఇండెక్స్ ఇచ్చినవాడు వాడికి అర్థమైపోతుంది ఏదేది ఎక్కడెక్కడ ఉందని ఓకే అన్న ఇది లేయర్స్ లాగా ఉంటది ఇది ఒకసారి నేను చూస్తా దీనికి అప్పుడప్పుడు లేయర్స్ ఆప్షన్ వస్తుంది మనకి క్రోమ్ లో ఓకే ఓపెన్ చేసుకున్నాం ఒకసారి లేయర్స్ అని చెప్పుకుంటుంది దీంట్లో నువ్వు చూస్తున్నది సఫారీలోనే ఉంది ఇక్కడ ఉంది ఈ లేయర్స్ లోపలికి వస్తే అప్పుడప్పుడు ఏ లేయర్ ఎక్కడెక్కడ ఉందని చెప్పి మనకి చూపిస్తుంది అది ఒకసారి ట్రై చేద్దాం ఏం చూపిస్తా దీంట్లో ఇది మొత్తం ఒకటే షీట్ లాగా చూపిస్తుంది ఇంకా మన వెబ్సైట్ మొత్తం ఒకటే లాగా వచ్చింది అయితే ఇదైతే ఇట్లా ఉంటుంది బేసిక్ అంటే జెడ్డీని కంటే ఏంటిది పొజిషన్ ఏదేది ఇక్కడెక్కడ ఉండాలని ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఇంకొక టాపిక్ కూడా ఉంది ఇంకో టాపిక్ ఏంటిది మనకి ఇంకో టాపిక్ ఏదో చెప్తాను ఫ్లోట్ అన్న ఫ్లోట్ రైట్ ఫ్లోట్ రైట్ కదా ఎందుకైనా లైఫ్ ఓపెన్ చేసుకున్నా క్లోజ్ చేసి ఇది వచ్చేసింది ఈ కంటైనర్ అప్పుడు నేను ఈ రిలేటివ్ది ఇవన్నీ తీసేస్తున్నాను నేను ఇక్కడ నుంచి రిలేటివ్ది తీసేస్తా ఇది కూడా తీసేస్తా ఇప్పుడు నాకు రెండు సైడ్ బై సైడ్ రావాలనుకో ఏం చేస్తా దాని పేరెంట్ ఎవరు కంటైనర్కి వచ్చేసరికి నేను డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టేస్తా డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టినాక సైడ్ బై సైడ్ వచ్చేసిన అయిపోయింది ఇప్పుడు నాకు ఈ వైట్ గార్డు రైట్ సైడ్కి ఉండాలి ఎల్లో గార్డు లెఫ్ట్ సైడ్కి ఉండాలి ఎట్లా పెడతా టూ కార్నర్స్కి వెళ్ళిపోవాలి నాకు అట్లా పెట్టాలంటే ఏం చేస్తా అంటే ఫ్లోట్ రైట్ వాడతాం దీనికి ఫ్లోట్ రైట్ పెడతాం ఫ్లోట్ రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ పెట్టేస్తే ఇంకా వాటి రైట్ సైడ్ స్టిక్ అయిపోతారు ఇది ఇప్పుడు ఇక్కడ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి అది పోతలేదు అది ఫస్ట్ దాన్ని డిస్టర్బ్ చేయాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ బాన్ చేసి పడేద్దాం అప్పుడు ఏమైతే అదే డీప్ లోపల ఉంటుంది పై అది రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇంకా దీనికి ఇక్కడ ప్లేస్ కాబట్టి అది అక్కడికి వచ్చేసి ఇప్పుడు దీనికి కూడా నేను ఫ్లోట్ రైట్ పెట్టాను అనుకో అంటే బాక్స్ 2కి కూడా ఫ్లోట్ రైట్ పెట్టేస్తే ఫ్లోట్ రైట్ పెట్టేసినాం అనుకో అప్పుడు రెండు రైట్ సైడ్కి వచ్చి సెటిల్ అయిపోతాయి ఇట్లా జస్ట్ ఏం లేదు ఫ్లోట్ రైట్ లెఫ్ట్ ఏంటిదంటే ఎవడు ఏ సైడ్ ఉండాలంతే లెఫ్ట్ పెట్టాను అనుకో లెఫ్ట్కి వచ్చేస్తుంది ఇది కూడా అంతే ఇది కూడా నేను లెఫ్ట్ పెట్టాను అనుకో ఫ్లోట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే స్టిక్ అయిపోతుంది అంతే ఇట్లా దీంట్లో ఫస్ట్ బాక్స్ ఉంది కాబట్టి అది ఫస్ట్ లెఫ్ట్కి వచ్చింది ఇప్పుడు నేను ముందు ఇది పెట్టిన ఏమైంది నాకు ఫస్ట్ డివ్ బాక్స్ 2 అంటే సర్కిల్ ఉంది కాబట్టి ఏమైంది ఇది ఫ్లోట్ లెఫ్ట్ ఫస్ట్ రెండింటికి ఫ్లోట్ లెఫ్ట్ ఉన్నప్పుడు అది ఏం చెక్ చేసింది ఏ బాక్స్ ఫస్ట్ ఉందో చెక్ చేసి వాడికి ఫస్ట్ ఇచ్చేసింది ఇక్కడ అంతే అర్థమైంది అంటే నువ్వు ఒక పేరెంట్ లోపల ఉన్నప్పుడు ఆ పేరెంట్ నువ్వు ఫ్లోట్ రైట్ వెళ్ళిపోను అంటే ఫస్ట్ చైల్డ్ వాడు ఉన్నాడు ఫస్ట్ వాడిని ఫస్ట్ కూర్చోబెడుతుంది ఇద్దరు ఫ్లోట్ లెఫ్ట్ అయిపోయినాక ఫ్లోట్ లెఫ్ట్ వచ్చేస్తుంది మోస్ట్లీ ఒక ఫ్లోట్ రైట్ కోసం యూజ్ చేస్తాం అంతే అసలు ఇది కూడా ఎక్కువ ఏం యూజ్ చేయం కాకపోతే రేర్ కేసెస్లో అంతే అంతే ఉంటుంది ఇంకేముండదు దానికి జెడ్నెస్ ఇంకా అర్థం కాలేదా అలాంటి ఉంటాయి ఇది చెప్తున్నా చాలా రేర్ కేసెస్ లేదు అంతే ఎప్పుడో ఒకసారి కావాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తామంటే మళ్ళీ డిస్ప్లే ఫ్లెక్స్ డిస్ప్లే కంటెంట్ అవన్నీ పెట్టడం బద్ధకమైనప్పుడు ఈ ఫ్లోట్ రైట్ పెట్టుకుంటాం అంతే అదైనా యూజ్ చేసుకోవచ్చు ఇదైనా యూజ్ చేసుకోవచ్చు అది కూడా అంతే ఇప్పుడు నేను ఫ్లోట్ రైట్ రెండింటికి పెట్టినా కదా ఇట్లా కాకుండా నేను సేమ్ డిస్ప్లే ఫ్లెక్స్ దీనికి ఆల్రెడీ పెట్టేసి నేను డిస్ప్లే కంటెంట్ స్పేస్ బిట్వీన్ పెట్టినా కూడా అదే వస్తుంది డిస్ప్లే కంటెంట్ స్పేస్ బిట్వీన్ పెట్టినా కూడా అదే ఉంటుంది అవుట్పుట్ నీవు దీన్ని రివర్స్లో రాదనుకుంటా కదా రివర్స్లో రాదు దీంట్లో రివర్స్లో రావాలంటే ఇది కిందకి పెట్టాలంటే ఇట్లా ఇంకా అసలు అర్థమైందా కాలేదు అది నెక్స్ట్ ఇంకెవరికైనా చెప్పాలా
ఎవరికైనా చెప్పాలా ZDNX? ఎవరికి రిపీట్ చేద్దాం. ZDNX అంటే ఏం లేదు, ఫస్ట్ రెండింటికి పొజిషన్ రిలేటివ్ పెట్టాలి. పొజిషన్ రిలేటివ్ పెట్టినాక ZDNX అని పెట్టేసి ఆ ZDNXకి నువ్వు ఏదైతే హైయర్ నెంబర్ ఉంటుందో అది పైన ఉంటుంది, ఏదైతే లోవర్ నెంబర్ ఉంటుందో అది కిందకి వెళ్తుంది. ఎప్పుడు ఓవర్లాప్ అయినప్పుడు మాత్రమే మనకి ఎక్కువ పని చేస్తుంది. అది ఏవైతే రెండు ఎప్పుడైతే ఓవర్లాప్ అవుతాయో మనకి ఆ ఓవర్లాప్ అయిన సిచ్యువేషన్స్లో ఆ ZDNX పని చేస్తుంది. ఎవడు పైన ఉండాలి ఎవడు కింద ఉండాలి అని చెప్పేసి ZDNX యూజ్ చేస్తాం అంతే. ఇక్కడ వాడతాం యూజువల్లీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో అంటే చాలా తక్కువనే యూజ్ చేస్తాం. కాకపోతే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అంటే అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంతే. మనం ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ నాకు కూడా ఎక్కువ గుర్తులేవు ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము. నేను ఎక్కువ లింక్డ్ఇన్లో కూడా ఎక్కువ చూడలేదు నేను. అది ఓవర్లాప్ అవ్వనికని అంతే, కిందకి వెళ్ళి పూజ చేసినప్పుడు మూవ్ అవ్వనికి అంతే ఉంటుంది అంతే. అమ్మ గురూజీ గుర్తున్నాడా ఎవరైనా? యూట్యూబ్ రీల్స్ నేను పంపిస్తాను. నేను రోజు కూడా చేసిన పైన కానీ పంపిస్తే ఎప్పుడన్నా మన గ్రూప్లో పెట్టేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ డౌట్ క్లాస్ అయితే అయిపోయింది వీరికి ఈరోజు ఇంతే. అది అయిపోయినాక రేపు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్సైట్ ఒకటి చేసేద్దాం. ఇంకేమేమి ఉన్నాయి, రేపు ఒక HTML CSS ఒక సింపుల్ బేసిక్ వెబ్సైట్ తయారు చేసేసినాక ఎల్లుండి బూట్ స్ట్రాప్ స్టార్ట్ చేసేస్తాం. ట్రాన్సిషన్స్ యానిమేషన్స్ చెప్పరా? అది టైం వేస్ట్. ట్రాన్సిషన్ కూడా ఒకటే వాడతాం మనం. ట్రాన్సిషన్ ఏముంటుంది, అది ట్రాన్సిషన్ 0.5 సెకండ్ ఆల్ ఈజ్ అది ఒకటే పెడతాం అంతే. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే బూట్ స్ట్రాప్లో మనకి అసలు యానిమేషన్స్ యూజ్ చేయం మనం, ఈ వెబ్సైట్లో యూజ్ చేయం. అది ఎట్లా టైం వేస్ట్ కాబట్టి మనం దానిపైన ఎక్కువ ఫోకస్ చేయొద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నా ఒకసారి ఓవర్ వ్యూ